జంట నగరాల్లో బోనాల జాతర ఉత్సవాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా బోనాల జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. నగరంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్లు విడుదల చేశామన్నారు. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి బోనం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలతో సస్యశ్యామలం కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించారని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు బండారు దత్తాత్రేయ. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు దత్తాత్రేయ. అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజ నుంచి మరింత సమాచారం చంద్రిక అందిస్తారు. చంద్రిక, ఓవర్ టు యు. కూడా ఉదయం 4 గంటలకే బలిగంప సమర్పించడంతోటి బోనాల ఉత్సవం అనేది జరిగింది. బలిగంప సమర్పించిన తర్వాత పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఆ తర్వాత తొలి బోనం సమర్పించిన తర్వాత భక్తులందరూ కూడా వారి వారి మొక్కులు తీర్చుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటూ ఒడిబియ్యం పోసుకుంటూ కూడా వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రైట్, ఇప్పుడు మనం ఆలయాన్ని చూస్తున్నాం. ఆలయం ఎంతో అంగరంగ వైభవంగా కూడా వెలిగిపోతుందని చెప్పొచ్చు. వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ లైట్స్ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. అయితే చీకట్లో కూడా అన్ని రకాల లైట్స్ అన్నమాట. అమ్మవారికి చుట్టూ కూడా ఆలయం చుట్టూ లైట్స్ అనేది అరేంజ్మెంట్ చేశారు. చీకట్లో కూడా దివ్యంగా వెలిగిపోతూ ఉంటుంది ఆలయం అనేది. ఇప్పుడు ఆలయాన్ని చూస్తుంటే ఎంతో అంగరంగ వైభవంగా ఉంది. అలాగే బోనాలు అనేది కూడా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి వెళ్ళి అమ్మవారి కోసం బోనాలు సమర్పించుకుంటూ కూడా భక్తులు క్యూ లైన్స్లో వేచి ఉన్నారు. అయితే అలాగే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు సిబ్బంది అని చెప్పొచ్చు. ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు పోలీస్ సిబ్బంది కానీ అన్ని రకాల ఏర్పాట్లు అనేది చేసినారు. సుమారు 2000 మంది పోలీసులతో కూడా బందోబస్తు నిర్వహించారు. ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ అందుబాటులో ఉంచారు. సో ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చే దగ్గర మనం ఉన్నాము. సో వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమేమి మెడిసిన్స్ ఇస్తున్నారు ఏంటి అనేది. మేడం, మీరు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు కదా, అంటే ఏమేమి మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి? ఫీవర్, కోల్డ్, కాఫ్, బీపీ, షుగరు, ఫీవర్కు అన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఇక్కడ హెల్త్ క్యాంప్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసే మేము హెల్త్ క్యాంప్ పెట్టాము. ఇక్కడ ప్రతి ఇయర్ మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడతామండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కదా, ఇక్కడ కంపల్సరీ మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరైనా ఇట్లా స్పృహ కోల్పోవడం అట్లా కళ్ళు తిరగడం అట్లా అవుతుంటుంది కదా, సో వాళ్ళకు కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తామండి. కంపల్సరీ వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాము. కళ్ళు తిరిగి పడిపోయినా కానీ మేము ట్రీట్మెంట్, ఎవరికైనా దెబ్బలు తగిలి వచ్చినా కానీ వాళ్ళకి డ్రెస్సింగ్ కూడా మేము చేస్తాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా అరేంజ్మెంట్స్ చేస్తాము? 18 నేనైతే ఇక్కడ డ్యూటీ చేయబట్టి 18 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ క్యాంపింగ్ నడుస్తున్నాం. చూస్తున్నాం కదా, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అనమాట ఇవి. ఎవరికైనా స్పృహ కోల్పోయినా కానీ, అంటే లైన్స్లో నించొని ఉంటారు, స్పృహ కోల్పోవడం, నీరసం అది వస్తుంటుంది కదా, కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందుకే అటువంటి ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళకు కూడా వెంటనే ట్రీట్మెంట్ అందించడానికి మెడిసిన్స్ కూడా అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. అలాగే ఇప్పుడు ఇక్కడ బోనాలు చూస్తే కనుక ఇదంతా బోనాల లైన్, అటు పక్కన దర్శనం లైన్ అనమాట. చూస్తున్నాం కదా, ఎంతో ఓపికగా బోనాలని అలంకరించుకొని వాటిలో నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించి కూడా అందరూ బోనం సమర్పించడం కోసం వెళ్తున్నారు. సో ఇప్పుడు బోనాల లైన్లో కొందరు మంది భక్తులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎక్కడి నుంచి వస్తున్నారు అక్క? మేకల్ వండాలి ఆల్ దర్వాజా. బోనం చేసిరా? చేస్తాం. ఎన్నేళ్ళ సంది బోనం చేస్తారు? మేము 25 ఇయర్స్ నుంచి చేస్తాం. ఎత్తుకున్నారు మరి బోనం? ఎత్తుకుంటారు బోనం. మీకు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే బోనాలు అవన్నీ చేస్తుంటారు, అవన్నీ వాళ్ళ సంప్రదాయాలు కట్టుబాట్లు. మరి ఇప్పుడు మీరు ఈ జనరేషన్ అంటే కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది బోనాల పండుగ? ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మన ట్రెడిషన్ని మనం ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం, ఇంకా మంచిగా అనిపిస్తుంది.
అట్లా. ఇంకా బోనం అనగానే ఏమేమి ఏర్పాట్లు అనేది చేసుకుంటూ ఉంటారు? ఇంట్లో ఇంకా యాపాక్ అనేది, ఎస్పెషల్లీ ఈ టైంలో యాపాక్ అనేది తీసుకోవడం, ఇంకా అన్నీ మన కల్చర్వి ఫుడ్ వండుకోవడం, అది మంచిగా అనిపిస్తుంది. మన పాత ఉన్న అక్కడ నుంచి సంప్రదాయం అనేది మళ్ళీ ఇప్పటిదాకా కూడా ఫాలో అవుతున్నాం, అది మంచిగా అనిపిస్తుంది. బోనాలు అనగానే ఎన్నో ఏండ్ల రోజుల నుంచి ప్రిపేర్ అయిపోతుంటాం కదా, మీరు ఎన్ని డేస్ నుంచి ప్రిపేర్ అయినారు? మినిమం ఒక 3-4 days 1 week. బోనాల పండుగ అనగానే ఎట్లా అనిపిస్తుంది? ఆ వైబ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్ని. డిఫరెంట్ వైబ్ అది. చూస్తున్నాం కదా సూర్య, చాలా అట్టహాసంగా బోనాలు అనేవి జరుగుతున్నాయి. బోనాలు అనగానే తెలంగాణలో ప్రత్యేకించి ఒక పెద్ద పండగనే. ఈ పండగని చాలా అట్టహాసంగా జరుపుకుంటుంటారు అందరూ. కొన్ని రోజుల సందే బోనాల ఉత్సవానికి సంబంధించి ఇల్లులు క్లీన్ చేసుకోవడం కానీ, పిండి వంటలు వండుకోవడం కానీ అట్లా అన్నీ చేస్తూ ఉంటారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటాం, లాల్ దర్వాజా. బోనంలో ఏం ప్రసాదం సమర్పిస్తున్నారు అమ్మ? అన్నము, ఆకుకూర, పూరి, తీయపూరి, బెల్లం, పెరుగు, అంతే. బోనం అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నియమాలు పాటిస్తుంటారు కదా, మీరు ఎటువంటి నియమాలతో చేస్తారు? మా దగ్గర ఇదే ఉంది, పూరి అన్నం. మా అత్తగారింట్లో ఏది ఉంటే అదే చేస్తాం. అంటే ఇది అత్తగారింటి నుంచి బోనం? అవును. ఎన్నో ఏడు ఎత్తుకున్నాడు బోనం? నేను 4 years నుంచి ఎత్తుకుతాను. ఎట్లా అనిపిస్తుంది అమ్మకి బోనం ఎత్తుకుంటే? బాగా అనిపిస్తుంది. ఏమైనా మొక్కులు అంటే కోరుకున్నారా? కోరికలు కొన్ని అయినాయి, అమ్మవారికి అయినాయి కదా. ఇంకా అమ్మ, మీరు ఎక్కడి నుంచి? ఆంధ్ర అండి. ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బోనం చేస్తున్నారు అమ్మకి? అవును. ఏంటి అమ్మ మీద అంత నమ్మకం? నమ్మకం ఉంది కాబట్టి ఎత్తుకున్నాం. ప్రతిసారా ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది. ఇంకా ఏం మొక్కుకున్నారు మరి అమ్మకి? మొక్కున నెక్స్ట్ అవుతే మళ్ళీ ఎత్తుకుంటాం. చూస్తున్నాం కదా, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం చేస్తున్నారు అనమాట. తెలంగాణలోనే బోనాల అనేది ఒక వేడుక అయితే, మన పక్క రాష్ట్రం నుంచి ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మకి మొక్కుకొని బోనం చేసడం అంటే అమ్మల పవర్ అంత అనమాట. అమ్మ మీద నమ్మకంతో వాళ్ళు మొక్కులు మొక్కి చేస్తున్నారు. సో ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి? మేము ఇక్కడనండి, షెద్రినాక. బోనం చాలా బాగా చేశారు. ఎంత టైం పట్టింది చేయడానికి? 1 hour పట్టిందండి. 1 hour పట్టిందా? మా బ్రదర్ చేసాడు. మరి ప్రసాదం ఏం పెట్టారు? మేము అన్నము, పెరుగు, బెల్లం వేసి పరమాన్నం లాగా పెడతాము. 20 years నుండి పెడుతున్నామండి. 20 years, నా పెళ్ళి మ్యారేజ్ నుంచి ఇక్కడ 20 years నుండి పెడుతున్నాం. ఫాస్టింగ్ ఉంటారా బోనం ఎత్తుకుని? ఉంటామండి. ఎక్కడ ఇది అమ్మగారింటి బోనమా అత్తగారింటి? అత్తగారింటి పోను అండి. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? బాగుంది. అమ్మవారికి మనం ఏది మొక్కుంటే అది కంపల్సరీ అవుతుందని ఆ నమ్మకంతో అంత దూరమైన పర్వాలేగానే వస్తామండి. మరి చుట్టాలను పిలిచిరా ఇంటికి? పిలిచినాం. మా అమ్మ, నాన్న, అగో మా మరదలు, మా బ్రదరు, మా ఇది పాప. చూస్తున్నాం కదా, బోనాలు అనగానే చుట్టాలు అందరినీ కూడా పిలుచుకుంటారు ఇంటికి. అట్లా నాన్న, మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము హైదరాబాద్. ఒడిబియ్యం అమ్మకి? నైవేద్యం. అంటే బోనంలో పెడతారు కదా నైవేద్యం? మాకు అది లేదు, అయితే ఇట్లనే చేస్తాం అనమాట ప్రతి ఇయర్. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? చిన్నప్పటి నుంచి, నేను చిన్న ఉన్నప్పుడు, ఇంచుమించు 24 ఏళ్ళ నుంచి. ఎట్లా అనిపిస్తుంది అమ్మని దర్శించుకుంటే? చాలా సంతోషంగా ఉంది. ఏమైనా మొక్కులు కోరుకున్నావా? లేదు, ఏం మొక్కులు అయితే ఏం లేదు. ఓకే, చూస్తున్నాం కదా, ఇట్లా వీళ్ళు ప్రసాదం సపరేట్ పెడతారంట. అమ్మ, మీరు ఎక్కడ నుంచి? మేము చెత్తినాకమ్మా. ఏం సమర్పిస్తారు అమ్మకి? ఏం సమర్పిస్తారు? బియ్యము, అన్నం, బోనము, నిమ్మకాయలు, దండ, పూల దండ. చెప్పు పింకి. చూస్తున్నాం కదా, ఇట్లా అందరూ కూడా అమ్మకి తీరొక మొక్కులు చెల్లిస్తుంటారు. సో ఇక్కడ జోగినిల విషయానికి వస్తే, జోగినిల ఆట పాటలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో లాల్ దర్వాజా మారుమ్రోగిపోతుందనే చెప్పొచ్చు. బోనాన్ని అలంకరించడం కూడా పసుపు కుంకుమతోని, చాలా వేపాకులతోని చాలా అందంగా అలంకరించారని చెప్పొచ్చు. వేపాకు, పసుపు అనేది ఒక యాంటీబయోటిక్స్. ఈ వర్షాకాలంలో వచ్చే జబ్బులు కానీ, అలాగే జలుబు కానీ, ప్రతి వ్యాధుల నివారణకి కూడా ఈ వేపాకు, పసుపు అనేది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంటాయి. సో అమ్మకి ఇటువంటి బోనం సమర్పించడం ద్వారా వచ్చే వర్షాల వల్ల వచ్చే వరదలు కానీ, అటు
వ్యాధుల నివారణ కానీ అన్నింటి నుంచి అమ్మ మనల్ని రక్షిస్తుందనే నమ్మకం మన తెలంగాణలో ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే బోనానికి కూడా యాంటీబయాటిక్ అయిన పసుపు వేపాకులతో అలంకరిస్తారు. సో ఇప్పుడు లైన్ చూస్తే కనుక టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ కార్నర్ వరకు కూడా ఉంది లైన్. బోనాలు ఎత్తుకొని ఇదంతా ఒక లైన్, అండ్ నెక్స్ట్ అక్కడ సైడ్ చూస్తే అదంతా దర్శన్ లైన్. సో లాల్ దర్వాజా వీధులన్నీ కూడా పాత బస్తీ మొత్తం కూడా చుట్టూ ఉన్న 24 టెంపుల్స్లో కూడా బోనాల వేడుక అనేది జరుగుతుంది. పాత బస్తీ బోనాలన్నీ కూడా పురస్కరించుకొని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం కానీ, హరిబోలి అక్కన్న మాదన్న టెంపుల్ కానీ, బంగారు మైసమ్మ టెంపుల్ కానీ, ఈ టెంపుల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర విద్యుత్ కాంతులతో అలాగే డిజిటల్గా కూడా కమాండ్లను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉత్సవాల కోసం వీధులన్నీ శోభాయమానంగా వెలిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. లాల్ దర్వాజా మోడ్ కానీ, చత్రినాక, గౌలీపుర తదితర ప్రాంతాల్లో కూడా ఈ డిజిటల్ స్వాగత బోర్డులు అనేది ఏర్పాటు చేసినారు. ఒక కొడుకు చూడండి, ఎవరన్నా పోతరాజు ఇంట్లోకి బోనాలు తీసుకొచ్చి ఇంత మంది ఒకటేసారి కానీ మంచిగా అనిపిస్తుంది. దిష్టి తీపించుకో, ఇంత పెద్ద కుటుంబం మంచిగా రేపు పోతరాజు అయినా ఒకసారి వస్తాగా ఇంటికి వచ్చి చూస్తుండే ఒక పారి ఇంటికి వస్తుండే మొత్తం అందరూ ఒకటే దగ్గర ఉంటారు అంట. చూడండి ఎంత మంచిగా ఉండదో. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, పిల్లగాడు బంగారం చూడండి ఒకసారి మెడలా. ఏడికెంచి తమ్ముడు గణేష్ కాడ కనబడ్డా ఏంటా మీకు బంగారం మస్తు మొత్తమంతా ఒక్కటి గుంజిన చాలు మస్తు అయిపోతుంది ఈ రోజులలో. మొక్కనికి వచ్చిన మొక్కున్నదా అంట వారసుగూడలు అందరూ ఇట్లా సోకులు తయారు చూడండి పోరల ముద్దుగా. కానీ ఉంగరాలు మంచుకున్నాయి తల్లి, చిన్న పెద్దగా లేదమ్మా ఈ ఉంగరం. నా మూడు వేలు పడతాయి ఒక్కొక్క ఉంగరంలో. ఈసారి గణేశుడు భాగ్యనాథ్ చింతామణి కూడా చాలా పెద్దగా అవుతుంది. భార్యతో పోయినసారి చేసినాం, మళ్ళీ ఈసారి కూడా వచ్చి చూస్తారు. మేమందరం కలుస్తూనే ఉంటాం. ఎప్పుడంటే వినాయకుల కాడ, బోనాల కాడ, ఉత్తప్పుడు మా ఇంటికి కొంచెం ఇట్లా పండుగల కాడ మా ఇళ్ళ గీడనే ఉన్నది కాడ. చూద్దాం జాతర మా బిడ్డ ఉంటది, మా బిడ్డ వచ్చింది. బిడ్డ తోలుకొని వచ్చిందంటే ఆ అన్నను తాండూరుకెంచి నడుండి అవతల మంది కోదముండిగా. పేరు సాయి. ఏడికెంచి మీరు ఎవరు? కాదురా పాపం ఆ పోతరాజును మాట్లాడని. గౌలీపుర నుంచి వచ్చిన. ఏం చదువుతున్నావు తమ్మి? ఏం చదువుకుంటున్నావు? స్కూల్ పోతావా? ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకున్నదా వేసుకుంటా పోతరాజు అంటే? అవును. ఎందుకు మొక్కుకున్నావు పోతరాజు? పోతరాజు అమ్మవారికి. నీకు ఇష్టమా, మీ అమ్మకి ఇష్టమా, మీ నాయనకి ఇష్టమా? నీకే ఇష్టం. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావురా? వాని మాట వాడిని మాట్లాడనియవా?